రేణుకస్వామి అనే అభిమాని హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 15 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో దర్శన్ అరెస్ట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలు దీనిపై స్పందించారు. కొంతమంది దర్శన్ కి మద్దతుగా నిలిస్తే ఇంకొంతమంది తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు దర్శన్ ను తీవ్రంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో దర్శన్ కి టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య మద్దతుగా నిలిచారు. త్వరలోనే నిజాలు బయటికి వస్తాయంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో వారికి ఆ దేవుడు బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే చాలా మంది కేసు కోర్టులో ఉండగానే సోషల్ మీడియాలో తీర్పులు ఇచ్చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు దర్శన్ అన్న కలలో కూడా ఇతరులకి హాని చేసే వ్యక్తి కాదు. అతని గురించి బాగా తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా అతని క్యారెక్టర్, మనసు గురించి అర్థమవుతుంది. ఎప్పుడైనా ఎవరికైనా సాయం చేయాలని అతను చూస్తాడు. ఎంతో మంది జీవితాలను ఆయన నిలబెట్టాడు. అందుకే ఈ వార్తను కలలో కూడా నమ్మలేకపోయాను. నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. ఖచ్చితంగా త్వరలోనే నిజాలు బయటికి వస్తాయి అంటూ నాగశౌర్య చెప్పారు. మరొకరి ఫ్యామిలీ కూడా, అంటే దర్శన్ ఫ్యామిలీ కూడా బాధపడుతుందనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. వారి ప్రైవసీ, గౌరవానికి దయచేసి ఇలాంటి సమయంలో భంగం కలిగించవద్దు. త్వరలోనే దర్శన్ నిర్దోషిగా బయటకు వస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ కేసులో అసలైన దోషికి శిక్ష పడాలని కోరుకుంటున్నాను అంటూ నాగశౌర్య పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్కి కామెంట్ బాక్స్ను ఆఫ్ చేశారు నాగశౌర్య.